యోగా ఇన్స్ట్రక్టర్ తొందరగా రావాలి. అలాగే శ్రీమతి అరుణ గారు నెక్స్ట్. అలాగే ఇందాక యోగా విన్యాసాలు చేసిన అవెన్యూ స్కూల్ విద్యార్థులు చిరంజీవి హేమిత, చిరంజీవి సహస్ర, చిరంజీవి డైసీ, చిరంజీవి జనన్య. దయచేసి పిల్లలు కూడా రావాలి. ఫోన్ దించాడా ప్లస్ యాంకరింగ్ చేసింది ఇందాక శ్రీమతి అరుణ గారు. శ్రీమతి అరుణ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ప్లీజ్ క్లాప్స్. తర్వాత శ్రీమతి సుకన్య యోగా ఇన్స్ట్రక్టర్, చిరంజీవి కే లాస్య పద్మిని. ఈరోజు 11th ఇంటర్నేషనల్ యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది. దాదాపు 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది. దాదాపు 1,00,000 స్పాట్స్లో ఈ కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. 7,200 స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది. ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా. మీరు చూస్తున్నారు, యోగా అనేది మనందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్ర ఎట్టబోతున్నాము, ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం. అంటే యోగా కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి స్ట్రెంత్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ చేయాలా అని ఆశిస్తున్నాను, చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇది ఈ 2015లో మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టరు యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే 2015లో. ఆయన ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ
ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్లీ అది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా యోగా చేయమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా మహోద్భుతంగా యోగా దినోత్సవం జరపడం, అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాడవాడలా జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారము. మొట్టమొదటి IDY 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం కింద జిల్లా నివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు హానరబుల్ PM గారు అదేవిధంగా CM గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్లో జరుపుకుంటున్నాము. దానికి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో 5,000 మందితో మన AC సుబ్బారెడ్డి స్టేడియంలో హానరబుల్ MP గారు కూడా పాల్గొన్నారు. సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక 30 రోజులు హానరబుల్ CM గారి ఆదేశాల మేరకు సుమారుగా 10 లక్షల మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా CM గారు ఎయిమ్ ప్రకారము గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సుమారుగా ఒక 25 నుంచి 30 లక్షల మందిలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. యోగా దినోత్సవంగా జరుపుకోవటం జూన్ 21 మన భారతదేశ ప్రభుత్వం నిర్ణయించడం చాలా శుభదాయకం. ముఖ్యంగా కూడా యోగా వల్ల ఆయువు, ఆరోగ్యం అన్నీ కలుగుతాయి. ఆరోగ్యంగానే ఉంటేనే ఏదైనా చేయగలం. మనం ముఖ్యంగా కూడా మనం ఉండాల్సింది కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన సాంప్రదాయాల్లో గొప్ప వరం. ఇలాంటి యోగాని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం, చదువులో నవీనం, బోధనలో వినూత్నం. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం AC క్యాంపస్, పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. నెక్స్ట్ జనరేషన్ స్కూల్, ఇస్కాన్ సిటీ, నెల్లూరు 4.